హలో అండి, అందరికీ వెల్కమ్ టు స్టడీ అడ్డా ఛానల్. సో ఎలా ఉన్నారు, బాగున్నారా? అయితే నేను కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ చేస్తున్న సమయంలో చెప్పాను కదండి, ఇవాళ పాలిటిక్స్ సెషన్ అయితే మీ ముందుకి తీసుకొస్తానని. సో డెఫినెట్లీ అది ఇప్పుడు డిస్కస్ చేద్దామండి, పాలిటిక్ క్వశ్చన్స్ కూడా. సో ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళంతా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. అయితే ఈరోజు టాప్ మోస్ట్ 30 క్వశ్చన్స్ పాలిటీ మీద డిస్కస్ చేద్దామండి. ఒకవేళ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా ఇవాళ సెషన్. సో ఆర్ యూ ఆల్ రెడీ? ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, భారత అటార్నీ జనరల్కి సంబంధించిన అధికరణం ఏది? ఎవరండి? భారత్ అటార్నీ జనరల్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటండి? సో ఆర్టికల్ 76 అనేది భారత అటార్నీ జనరల్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అని అయితే చెప్పవచ్చు. సో ఆర్టికల్ 76 అనేది దేనికి సంబంధించింది? అటార్నీ జనరల్కి. రెండో క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, రాష్ట్రపతికి క్షమాభిక్ష, దీని పర్డన్ అని కూడా అంటారు, ఇవ్వగల అధికారము ఏ ఆర్టికల్ ద్వారా లభిస్తుంది? ఎవరికండి? రాష్ట్రపతికి క్షమాభిక్ష అంటే ఆవిడ మీద మనం క్షమాభిక్ష చేసే అవకాశం అయితే ఉంటుంది కదా. సో దానికి సంబంధించిన ఏ అధికారం చెప్తుందండి? అధికరణం 72 అయితే రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం తెలుపుతూ ఉంటుంది. సో ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మీరంతా గుర్తుపెట్టుకోండి. సో ఏంటంటే నేను ఇవాళ ఎలా చేద్దాం అనుకున్నా అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మినిట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పాలిటీ అనేది అంత డిఫికల్ట్ సబ్జెక్ట్ అయితే ఏమి కాదు, బట్ అండర్స్టాండింగ్లో కాస్త సమయం పడుతుంది కాబట్టి ఒక్కొక్క మినిట్ ఇచ్చుకుంటూ ఇవాళ సెషన్ని కొనసాగిద్దాం. ఓకేనండి, మీరు అగ్రీయేనా? సో ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏ ఆర్టికల్ సమాన పౌర చట్టం, దీన్నే యూనిఫామ్ సివిల్ కోడ్ అని కూడా అంటారండి, దేనికి సంబంధించింది? సమాన పౌర చట్టం సో దేనికి సంబంధించిందండి? సమాన పౌర చట్టానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటండి? సో ఆర్టికల్ 44. ఓకేనండి, ఆర్టికల్ 44 ఇది డిపిఎస్పికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలు కింది వాటిలో ఏ నిధి నుండి చెల్లించబడతాయి? క్వశ్చన్ ఏంటండి? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శాలరీస్ అనేవి ఎక్కడి నుంచి మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అందులో మీ ఆప్షన్స్ ఏంటంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఆప్షన్ బి ఆకస్మిక నిధి అంటే కాంటింజెన్సీ ఫండ్ అని కూడా అంటారు, ఆప్షన్ సి సమీకృత నిధి, యా ఆప్షన్ డి పబ్లిక్ అకౌంట్. ఎవరైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీతాలు ఎక్కడి నుంచి ఇస్తామండి? మనం కాన్సోలిడేటెడ్ ఫండ్ అనే దాని నుంచి ఇస్తాం. అంటే సమీకృత నిధి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీతాలు అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీకాలం ఎంతండి? 65 years. గుర్తుపెట్టుకోండి. ఓకే, 65 years అనేది ఉంటుంది వీళ్ళకి. అంటే సాధారణ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అవి అవ్వాలి అంటే 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి వీళ్ళకి. ఓకే అండి, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఉన్నత న్యాయస్థాన అంటే హైకోర్టు న్యాయమూర్తికి ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? హైకోర్టు న్యాయమూర్తి ఎవరి అధ్యక్షతన అంటే ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం అయితే చేస్తారండి? వెరీ గుడ్, రాష్ట్ర గవర్నర్. ఓకే అండి, రాష్ట్ర గవర్నర్ సమక్షంలో హైకోర్టు న్యాయమూర్తి అనేవారు ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు. అయితే ఇక్కడ మరొక పాయింట్ ఏంటంటే మన సుప్రీంకోర్టు ఉంది కదండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరి సమక్షంలో చేస్తారండి? రాష్ట్రపతి సమక్షంలో వీళ్ళు చేస్తారు. ఓకే, రాష్ట్రపతి సెంట్రల్ హెడ్ అయితే గవర్నర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు. ఈ రెండు తేడాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6, దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభించబడింది? ఓకే అండి, పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? సో ఆన్సర్ వచ్చేసరికి 1959 అండి. అంటే మొట్టమొదటిసారిగా దేశంలోని ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను అయితే 1959లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఫస్ట్ ఏ స్టేట్లో పెట్టారంటే ఫస్ట్ అండి రాజస్థాన్లో పెట్టారు. ఫస్ట్ ఏ స్టేట్ నుంచి ఇది ఇంప్లిమెంట్ చేశారంటే రాజస్థాన్. సెకండ్ వచ్చేసరికి మన ఏపీ. ఓకే అండి, సెకండ్ వచ్చేసరికి మన ఏపీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
చూడండి, మనుషుల అక్రమ రవాణా మరియు బలవంతపు శ్రమ నిషేధం ఏ అధికరణానికి సంబంధించింది? మనుషుల అక్రమ రవాణా అలాగే బలవంతపు శ్రమ దాన్ని నిషేధించడానికి ఏ ఆర్టికల్స్ అనేవి ఉపయోగపడతాయి చెప్పండి. సో ఆర్టికల్ 23 ద్వారా మనం ఏంటంటే మనుషుల్ని ఒక చోట నుంచి మరొక చోటికి అంటే బలవంతం పెట్టి చేస్తూ ఉంటారు కదా, అంటే బాలికలను కానీ లేదంటే మహిళలను కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అక్రమ రవాణా చేస్తూ ఉంటారు. అయితే మనము అలా చేస్తున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆర్టికల్ 23 ద్వారా మనం దాన్ని ఆపే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఆర్టికల్ 23 అనేది మనుషుల అక్రమ రవాణా అలాగే బలవంతపు శ్రమ నిషేధానికి సంబంధించిందండి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. కర్మాగారాలు మొదలైన చోట్ల పిల్లల నియామకాన్ని నిషేధించే అధికారం ఏది? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే మనము చదువుతున్నాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా జస్ట్ హ్యూమన్స్గా ఆలోచించినట్లయితే చాలామంది పిల్లలు మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ఏంటంటే ఎకనామిక్ సపోర్ట్ కావాలి అనేసి చెప్పి పిల్లల్ని కర్మాగారాలకు అయితే పంపిస్తూ ఉంటారు. కానీ అలా చేయడం కరెక్ట్ విధానం కాదండి. సో మీ చుట్టుపక్కల కూడా ఎవరైనా ఇలా చేస్తున్నట్లయితే కాస్త మీరు కూడా యాక్టివేట్ అయ్యి వాళ్ళని ఆపండి. ఓకే, సో దీనికి సంబంధించిన అధికరణం ఏంటి అంటే అధికరణం 24 అండి. ఓకే అండి, ఆర్టికల్ 24 ఏంటంటే కర్మాగారం అంటే వెట్టి చాకిరీ విధానాన్ని నిషేధించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. భారత రాష్ట్రపతి రాజీనామా చేయాలనుకుంటే తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? ఎవరండి? రాష్ట్రపతి. ఓకే, సో రాష్ట్రపతి రాజీనామా చేయాలంటే ఎవరికి తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారండి? ఎస్, అబ్సల్యూట్లీ అండి, ఉపరాష్ట్రపతికి రాజీనామా పత్రాన్ని అందించడం అయితే జరుగుతుంది. అంటే రాజీనామా చేస్తున్నప్పుడు ఆవిడ ముందుగా మన ఉపరాష్ట్రపతి గారికి అయితే ఇంటిమేషన్ ఇస్తారు, అలాగే తన రాజీనామా పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. అయితే రాష్ట్రపతికి చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. రాష్ట్రపతి ఎప్పుడూ కూడా నామమాత్ర అధికారాలనే చేస్తుందండి. ఓకే అండి, రాష్ట్రపతి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న అధికారాలు ఏంటంటే నామమాత్రపు అధికారాలు. కానీ మన పిఎంస్ కానీ సీఎంస్ కానీ ఉన్న వాళ్ళకి వాస్తవ అధికారాలు అయితే ఉంటాయి. ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి. లోక్సభ పదవీ కాలాన్ని ఎన్నిసార్లు 6 సంవత్సరాలకు పొడిగించారు? లోక్సభ యాక్చువల్గా దాని యొక్క ఏంటండి దాని పదవీ కాలం ఎంతవరకు? ఓన్లీ 5 years. అయితే ఎన్నిసార్లు పదవీ కాలాన్ని 6 years చేశారు, పొడిగించారు అని అంటే ఒక్కసారేనండి. ఎందుకంటే ఆ సమయంలో మనకి అత్యవసర ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. అప్పుడు ఇందిరాగాంధీ సమక్షంలో ఈ ఎమర్జెన్సీ టైం ఏర్పడినప్పుడు అప్పుడు లోక్సభ పదవీ కాలాన్ని అయితే 6 yearsకి పొడిగించడం జరిగింది. కానీ యాక్చువల్గా లోక్సభ పదవీ కాలం ఎంతవరకు అండి? 5 years వరకు. అలాగే రాజ్యసభ పదవీ కాలం అయితే అది 6 years అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ కూడా అడుగుతారు. సో లోక్సభ అయితే 5 years, రాజ్యసభ అయితే 6 years. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. పార్లమెంట్ సభ్యుడు నిరంతరం సభా సమావేశాలకు హాజరు కాకపోతే అతను తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. అయితే ఎంతకాలం గైర్హాజరు అంటే అబ్సెంట్ అయితే సభ్యత్వం రద్దు అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక 2 bits అనేవి వస్తాయి. చూడండి, పార్లమెంట్ సభ్యులకు సమావేశాలకి ఎవరైతే ఉన్నారో సమావేశాలకి వెళ్ళకపోయినట్లయితే సభ్యత్వాన్ని కోల్పోతారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇలా ఇస్తారు. రెండో స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళ తరపున ఎవరినైనా పంపించవచ్చు. అలా కూడా స్టేట్మెంట్స్ ఇచ్చి అడిగే అవకాశం ఉంటుంది. సో అంటే సివిల్ సర్వీస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ నుంచి అలా అడిగే అవకాశం అయితే ఉంది. సో ఎన్ని రోజులకి అబ్సెంట్ అయితే సభ్యత్వం కోల్పోతారండి? ఎస్, 60 days. ఓకే అండి, ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత్ పార్లమెంట్ అంటే ఏంటి? అసలు పార్లమెంట్ అంటే ఏంటి చూడండి. పార్లమెంట్ అంటే ఒకటి రాష్ట్రపతి, ఓకే, ప్రెసిడెంట్, నెక్స్ట్ రాజ్యసభ, నెక్స్ట్ లోక్సభ,
ఓకే అండి, రాష్ట్రపతి, అలాగే రాజ్యసభ, నెక్స్ట్ లోక్సభ. 1 minute. ఓకే అండి, రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ, ఈ మూడింటిని కలిపి మనం ఏమనొచ్చు, పార్లమెంట్ అని అయితే అనొచ్చు. సో ఆప్షన్ ఏంటండి, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఎవరైనా సరే పార్లమెంట్లో ఏ ఏ అంగాలు ఉంటాయి అని అంటే మనం ఏం చెప్తాం, రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ, ఈ మూడింటి శాఖల్ని కలిపి కంప్లీట్ పార్లమెంట్ కింద మనం చెప్పడం అయితే జరుగుతుంది. సో 12th క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ సి అనేది కరెక్ట్ అయిన విధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత రాజ్యాంగంలో ఇక్కడ టైపింగ్ ఎర్రర్, దీన్ని ఏమంటారంటే కాన్కరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా అండి, తెలుగులో ఏమంటాము, ఉమ్మడి జాబితా. చూడండి, ఉమ్మడి జాబితా యొక్క భావన ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకోబడింది? భారత రాజ్యాంగంలో ఉమ్మడి కాన్కరెంట్ లిస్ట్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకోబడింది అనేసి క్వశ్చన్. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కొద్ది నాలెడ్జ్ అయితే మనకు ఉండాలి. సో లిస్ట్స్ ఆర్ 3 types అండి. చూడండి, ఫస్ట్ సెంట్రల్ లిస్ట్ ఒకటి, నెక్స్ట్ స్టేట్ లిస్ట్ ఒకటి ఉంటుంది. అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, అలాగే కాన్కరెంట్ లిస్ట్ అని కూడా అంటారు. దీన్ని మనం తెలుగులో ఉమ్మడి జాబితా అంటాం. అయితే జాబితాలు అనేవి 3 రకాలు ఉంటాయి. ఒకటి కేంద్రానికి సంబంధించిన జాబితా అని, కేంద్ర జాబితా అని, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి జాబితాని రాష్ట్ర జాబితా అని, అలాగే రాష్ట్రానికి మరియు కేంద్రానికి సంబంధించినటువంటి జాబితాని మనం కాన్కరెంట్ లేదా ఉమ్మడి జాబితా అని అంటాం. అయితే ఇక్కడ లిటిగేషన్ ఏంటంటే, సాధారణంగా కేంద్ర జాబితాలపై కేంద్రము అధికారం వహిస్తుంది. అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసే రైట్ ఎవరికి ఉంటుంది, ఓన్లీ సెంటర్ దగ్గరే ఉంటుంది. అలాగే స్టేట్ లిస్ట్లో కూడా దాని మీద నిర్ణయాలు తీసుకోవడం లేదంటే ఏదైనా పాస్ చేయడం అనేది స్టేట్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే సెంట్రల్ లిస్ట్లో చూడండి, ఒకవేళ స్టేటు చేసి అధికారం, అంటే ఈ సెంట్రల్ లిస్టులు ఏవైతే ఉన్నాయో దాని మీద స్టేట్ కూడా అధికారం చెలాయించి అలాగే సెంట్రల్ కూడా అధికారం చెలాయించినట్లయితే కేవలం సెంట్రల్దే చెల్లుతుందండి, స్టేట్ది అయితే చెల్లదు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి జాబితాలు ఎన్ని రకాలని అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఒకవేళ సెంట్రల్ ఉమ్మడి జాబితా పైన అధికారం చెలాయించినట్లయితే స్టేట్ జాబితా చేసినటువంటి అధికారం చెల్లుతుందా లేదా అని కూడా లిటిగేషన్ పెట్టి అడుగుతారు. సో దానికి మనకు బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే ఉందో డెఫినెట్లీ వీ విల్ ఆన్సర్. ఓకే అండి. సో 13 క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, ఆస్ట్రేలియా నుంచి అయితే మనం ఈ ఉమ్మడి జాబితా నుంచి కాన్కరెంట్ లిస్ట్ అనే దాన్ని సంగ్రహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, కింది వాటిలో ఏ సవరణ ద్వారా లోక్సభ పదవీ కాలం 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలకి పెంచబడింది? ఇది ఓన్లీ ఎమర్జెన్సీ టైంలోనే పెంచబడిందండి, గుర్తుపెట్టుకోవాలి. సో 42వ సవరణ ద్వారా, అంటే 42 అమెండ్మెంట్. ఓకే, 42వ సవరణ ద్వారా ఈ లోక్సభ యొక్క పదవీకాలం 5 years ఏదైతే ఉందో దాన్ని 6 yearsకి చేంజ్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడు 1976. ఓకే, గుర్తుపెట్టుకోండి. అదే 44 అమెండ్మెంట్ ఎప్పుడండి, 1978. ఓకే, నెక్స్ట్ చూద్దాం. గ్రామ పంచాయతీ గురించి ఏ అధికరణంలో పేర్కొనబడింది? అంటే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి? సో డెఫినెట్లీ మీ అందరికీ తెలిసిన విషయమే, ఆర్టికల్ 40. ఇది డిపిఎస్పిస్లో కూడా ఉంటుంది. ఓకే, డిపిఎస్పిస్ అంటే ఆదేశిక సూత్రాలకు సంబంధించి 36 to 51 మధ్య ఉండే ఆర్టికల్స్ అన్నీ కూడా డిపిఎస్పికి సంబంధించినవే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రాష్ట్రపతిపై మహాభియోగ, అంటే దీన్ని ఇంపీచ్మెంట్ అని ఇంగ్లీష్లో అంటారండి, ఏ అధికరణంలో వివరించబడింది? మహాభియోగ తీర్మానం చేసేటువంటి ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ 61 అనేది మహాభియోగ తీర్మానం గురించి అయితే చెబుతుంది. నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 17, పార్లమెంట్ గురించి ఏ అధికరణంలో పేర్కొనబడింది? పార్లమెంట్ గురించి ఏ అధికరణంలో పేర్కొనబడింది? సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. 18th క్వశ్చన్ చూడండి. సో భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ ఏ సవరణ ద్వారా చేర్చబడింది? ఈ 9th షెడ్యూల్ అనేది మొదటి సవరణ ద్వారా అయితే దీన్ని చేర్చడం జరిగిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్,
మ్యాక్సిమం అడిగే అవకాశం ఉంటుంది. సో వినండి, ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ ఇతర మనంటే టీజీఎస్ఐ కానీ ఏపీఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా పాలిటీ క్వశ్చన్స్ మోర్ అండ్ మోర్ మీరు చేస్తూ ఉండాలి ప్రాక్టీస్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. భారత నియంత్రణ మరియు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇక్కడ మరొక బిట్ చూడండి, కాగ్ ఫుల్ ఫామ్ ఏంటని కూడా అడుగుతారు. సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఓకే అండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 6 years అండి. సో కాగ్ యొక్క పదవీ కాలం ఎంతవరకు? 6 years. నెక్స్ట్ చూద్దాం. భారత తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? భారత తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరండి? సుకుమార్ సేన్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. చూడండి, అల్పసంఖ్యాకులకు విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించే హక్కు ఏ అధికరణానికి సంబంధించింది? అల్పసంఖ్యాకులు అంటే మైనార్టీస్ అండి. ఓకే, సో మైనార్టీస్ అంటే ఇన్స్టిట్యూట్లు ఏమైనా స్థాపించి నిర్వహించుకునే హక్కు వాళ్ళకైతే ఉంది. ఆ హక్కు ఏ అధికరణం ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది? సో ఆర్టికల్ నెంబర్ 30. సో ఆర్టికల్ 30 అనేది మైనార్టీస్కి స్పెషల్గా అంటే ఎడ్యుకేషన్ హబ్స్ ఏవైనా సరే ఎస్టాబ్లిష్ చేసి దాన్ని రన్ చేసుకునే పవర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. భాగం 3 ద్వారా కల్పించిన హక్కులను చూడండి. అయితే ఇక్కడ ఒక బిట్, పార్ట్ 3 దేనికి సంబంధించిందంటే హ్యూమన్ రైట్స్కి సంబంధించింది. ఇది కూడా క్వశ్చన్ అడుగుతుంది. అంటే ఏ భాగంలో పొందుపరచబడిందంటే 3rd. ఓకే, అమలు చేసేందుకు పరిహారాలు రెమెడీస్ ఏ అధికరణానికి సంబంధించింది? ఇక్కడ పరిహారాలు అంటే ఏం కాదండి, రిట్స్. ఓకే, రిట్స్నే మనం పరిహారాలు రెమెడీస్ అని కూడా అంటాం న్యాయ భాషలో. సో రిట్స్ ఏ అధికరణం ద్వారా చేయడం జరుగుతుంది? ఈ రిట్ అనేది లాటిన్ వర్డ్ అండి. ఓకే, ఈ రిట్స్ జారీ చేసే అధికారం ఎవరి దగ్గర ఉంటుంది? ఫస్ట్ వన్ సుప్రీంకోర్టు అండ్ దెన్ హైకోర్టు. ఓకే, సుప్రీంకోర్టు హైకోర్టు అంటే ఉన్నత న్యాయస్థానాల ద్వారా ఉంటుంది. మన రాష్ట్రానికి సంబంధించిన ఉన్నత స్థానం ఏదండి? న్యాయస్థానం హైకోర్టు. దేశానికి సంబంధించింది అయితే సో సుప్రీంకోర్టు. ఓకే అండి, ఈ రిట్స్ అనేవి జారీ చేస్తారు. అంటే ఎప్పుడు రిట్స్ జారీ చేస్తారంటే మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు ఈ రిట్స్ అనేది జారీ చేస్తారు. ఒకవేళ మనకు అన్యాయం జరిగిందే అని అనుకున్నట్లయితే మనం కూడా సుప్రీంకోర్ట్స్ వాటిని కూడా ఆశ్రయించడం అయితే జరుగుతుంది. దెన్ వాళ్ళు ఇవి కూడా ప్రొవైడ్ చేసే అవకాశం కూడా ఉంది. సో 22 ఆన్సర్ ఏంటి? 32. దీని ద్వారా మనం రిట్స్ జారీ చేసే అధికారం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లోక్సభకు మొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబడ్డాయి? సో 51, 52 అండి. 1951, 52 అంటే 1951, 52లో ఈ మొదటి సాధారణ ఎన్నికలు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజ్యసభ సభ్యుల్లో 1/3 అంటే 1/3 పోర్షన్ అయితే పదవీ విరమణ చేసే అవకాశం అయితే ఉందండి. అయితే దానికి చెయ్యాలి అంటే ఎంత కాల వ్యవధి అయితే ఉండాలి? సో 2 yearsకి ఒకసారి, ఎవ్రీ 2 yearsకి ఒకసారి చేస్తారండి 1/3 పదవీ విరమణ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లోక్సభ తొలి స్పీకర్ ఎవరు? సో తెలిసిన విషయమే, మావలాంకర్. నెక్స్ట్ చూడండి. న్యాయ పరిశీలన, దీన్నే జ్యుడిషియల్ రివ్యూ అని కూడా అంటాము, ఎక్కడ అమల్లో ఉంది? సో ఇది ఎక్కడ అమల్లో ఉందండి? మన భారత్ అలాగే యుఎస్ఏలో కూడా ఇది అమల్లో అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ వయసు వరకు పదవిలో కొనసాగుతారు? సో డెఫినెట్లీ 65 years అండి. ఓకే, నెక్స్ట్ చూడండి. పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధి అలాగే అటవీ మరియు వన్యప్రాణుల సంరక్షణ ఏ అధికరణానికి సంబంధించింది? సో ఆర్టికల్ 48. ఓకే, 48కి సంబంధించింది. నెక్స్ట్ చూద్దాం. జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలు, ప్రదేశాలు మరియు వస్తువుల పరిరక్షణ ఏ అధికరణానికి సంబంధించింది? ఇది కూడా ఆర్టికల్ 49 అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
క్వశ్చన్ నెంబర్ 30, రాజ్యసభ సభ్యుడిగా కావడానికి కనీస వయోపరిమితి ఎంత? సో 30 ఇయర్స్ అండి. సో ఇదండి ఇవాళ సెషన్. ఐ హోప్ మీ అందరికీ ఈ సెషన్ నచ్చినట్లు అని నేను అనుకుంటున్నాను. సో ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ మీద కమెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరొక వీడియోతో మీ ముందుకి మేము వస్తాం ఖచ్చితంగా. సో అంటిల్ దెన్ కీప్ రాకింగ్.